హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. గ్రీన్ స్క్రీన్. గ్రీన్ స్క్రీన్ అంటే మీకు ఆల్రెడీ నేను చూపిస్తాను. ఒకసారి బ్యాక్గ్రౌండ్లో చూడండి. ఈ విధంగా వచ్చింది కదా, ఈ విధంగా స్క్రీన్ అనుకోకండి. గ్రీన్ స్క్రీన్ వీడియో అంటే ఇది నేను చెప్పేది వేరే. అది మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఒక యాప్లో కూడా మీరు చూసే ఉంటారు. అంటే ఇది ఎలాగంటే ఇది ఆల్రెడీ అదర్ స్టేట్స్లో ఎప్పుడో స్టార్ట్ అయింది. అది స్టార్టింగ్ ఎలాగంటే మన ఇండియన్ మూవీస్కి, అంటే మన వాళ్ళు చేసే డైరెక్షన్స్కి, దానికి మన హీరోస్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి, మన గ్రాఫిక్స్కి, అంటే వాళ్ళు ఫారినర్స్ మన విదేశీయులు వాళ్ళ గ్రాఫిక్స్ వేరే విధంగా ఉంటాయి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటాయి. మీరు చాలా చూసే ఉంటారు ఆ మూవీస్లో. కాకపోతే మన ఇండియన్స్ ఎక్స్ప్రెషన్స్ వేరే విధంగా ఉంటాయి. మన హీరోస్ కానీ, మన అదర్స్ స్టేట్స్లో ఉన్న హీరోస్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ వేరే ఉంటాయి. సో ఏంటంటే వీళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి, వీళ్ళు తీసే మూవీస్కి అయితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏమిస్తున్నారు అనేది ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో ద్వారా వాళ్ళు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా తీసి పెట్టేవారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన మూవీస్ ఉండేవి, మన గ్రాఫిక్స్ చేస్తూ ఉంటారు. మన లైక్ బాహుబలి లాంటి పెద్ద పెద్ద మూవీస్ కానీ, ఇంకో చిన్న చిన్న మూవీస్లో ఏమో ఉంటాయి పెద్ద పెద్ద ఎత్తడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే అది మన వల్ల కాదు, అది మన వల్ల కాకపోయినా ఎత్తినట్టుగా చూపిస్తారు. చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫారినర్స్కి ఎలా ఉంటుందంటే కొంచెం ఏదో కామెడీగా అనిపించవచ్చు, లేదంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు, లేకపోతే భయంగా అనిపించవచ్చు. ఈ విధంగా అనిపించినప్పుడు ఏంటంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు రికార్డ్ చేసుకొని వాటిని స్క్రీన్ రికార్డ్ చేసి ఇలా వీడియోస్ పెడుతూ ఉంటారు. అయితే ఆల్రెడీ అది స్టార్ట్ అయింది, చూసే ఉంటారు. మన యూట్యూబ్లో కూడా ఒక అతను బాగా బ్లాక్గా ఉంటారు, ఒక ఆయన మన ఎక్స్ప్రెషన్స్కి ఇప్పుడు ఒక వీడియో పెడుతుంటాడు. వీడియో పెట్టి ఇలాగ అనడం, లేదంటే ఇలాగ అనడం, లేదంటే ఇలాగ అనడం, ఇలా పెడుతూ ఉంటాడు. అంటే మన వాళ్ళు చేసే వీడియోస్కి ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇస్తే పెట్టాడు. ఆ వీడియో చూసి మనం నమ్ముకునేవాళ్ళం. ఆ విధంగా స్క్రీన్ రికార్డ్ చేసి వాళ్ళు వీడియోస్ పెడుతూ ఉండేవారు అనమాట. ఆ పెట్టినప్పుడు ఏమయ్యేదంటే వాళ్ళు ఛానల్ వాళ్ళు పెట్టుకునేవారు. సేమ్ అదే ఆప్షన్ మనం యూట్యూబ్లో కూడా ఆల్రెడీ మన గ్రీన్ స్క్రీన్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మన వాళ్ళు కూడా ఇలా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అది ఎలాగంటే మనం ఏదైనా మనం వీడియో పెట్టుకున్న వీడియోనే వీళ్ళు ఏంటంటే గ్రీన్ స్క్రీన్ ఆప్షన్లోకి వెళ్ళి వాళ్ళ ఒక ఫేస్ని ఏదో ఒక కార్నర్లో, ఇప్పుడు మనకి ఇలాగ మా యూట్యూబ్ ఉందనుకోండి, షార్ట్స్లో ఈ కార్నర్లో కానీ, ఈ కార్నర్లో కానీ, ఈ కార్నర్లో, అలా ఏదో కార్నర్లో, ఎందుకు వాళ్ళ ఫేస్ కనబడదు. చాలామంది నేను గమనించాను, ఏదో ఒక కార్నర్లో వారి ఫేస్ పెట్టేస్తున్నారు. ఈ కిందకు వచ్చేసరికి మనకి ఇక్కడ టైటిల్స్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు ఫేస్ పెట్టేసి వాళ్ళు కనబడకుండా ఈ మిగిలిన వీడియో అంతట్లో ఏంటంటే ఆ రీయూజర్ కంటెంటే పెడుతున్నారు. అలా పెట్టినప్పుడు ఏంటంటే మనం ఏంటంటే చూస్తూ ట్రోల్ చేసుకుంటూ వెళ్తాం, ఆహా అని చెప్పి ఛానల్ ఒక వీడియో కంటెంట్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేస్తున్నాం. సబ్స్క్రైబ్ కొట్టేంటంటే మన సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. కరెక్ట్, నాకు చాలామంది తెలిసింది, నేను తెలుసుకున్నాను. సబ్స్క్రైబ్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ వీడియోలో వాళ్ళ ఫేస్ ఒకటే చూసుకుంటున్నారు కానీ ఆ పెట్టిన వీడియో రీయూజర్ కంటెంట్ అని తెలియట్లేదు వాళ్ళకి. ఆ రీయూజర్ కంటెంట్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అందులో ఉన్న వాయిస్ అవనివ్వండి, అందులో ఉన్న వీడియోస్ అవనివ్వండి, లేదంటే లైక్ సెలబ్రిటీస్ అవనివ్వండి, ఆల్రెడీ ఆ యొక్క సంబంధించిన కాన్సెప్ట్ వీడియో అనేది ఆల్రెడీ ఒక యూట్యూబ్లో అలా అవనివ్వండి, ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లో ఒకసారి ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, అప్లోడ్ అయిపోయింది దాన్ని మళ్ళీ మనం రీఅప్లోడ్ చేసినంత మాత్రాన మన ఫేస్ ఎక్కడో అక్కడ ఇక్కడ కర్మని పెట్టినంత మాత్రాన సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కరెక్టే, ఇప్పుడు పెరిగినంత మాత్రాన మనం అనుకోకూడదు. ఆల్రెడీ యూట్యూబ్ ఆల్గారిథం మొత్తం అంతా ఇవన్నీ చూస్తూ ఉంటారు, వాళ్ళు ప్రస్తుతానికి పెరుగుద్ది ఓకే అనుకుంటారు. కానీ అది ఎప్పుడైతే మన ఛానల్ ఒక్కసారి మనం మానిటైజ్ చేస్తారు కదా, మానిటర్ చేస్తారో, చేసినప్పుడు ఏంటంటే మొత్తం ఇదంతా రీయూజర్ కంటెంట్ రాబోతుంది, మొత్తం ఛానల్ ఎత్తేస్తారు. మనకి టాలెంట్ ఉంటే పెట్టారు, వాళ్ళు వీడియో పెట్టారు, ఆ పెట్టిన వీడియో ఏంటంటే మళ్ళీ మనం రీక్రియేట్ చేసుకోవచ్చు. ఆ పెట్టిన వీడియోని, ఆ కాన్సెప్ట్ని కాస్త రీక్రియేట్ చేసుకొని మన స్టైల్లో, మన గ్రాఫిక్స్ మన స్టైల్లో మనం ఇచ్చి మనం చేసుకోవచ్చు. అంతే తప్ప ఎవరో చేసిన వీడియోని, ఎవరో పెట్టిన మాటల్ని, ఎవరో పెట్టిన వీడియోకి ఆడియోని అన్నిటిని తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టేసి ఏదో కార్నర్లో మనం చేసినట్టుగా మనం ఆడియో ఫేస్ పెట్టేసేసి అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇచ్చిన మాత్రాన అక్కడ నీ ఎక్స్ప్రెషన్స్ ఎవరికి కనబట్లా, ఏదో కార్నర్లో ఉంటుంది అంతే. కానీ అయ్యే ఆడియో మొత్తం వీడియో అంతా కూడా ఆల్రెడీ ఎవరో కష్టపడి తీసుకుంది, వాళ్ళు అప్లోడ్ చేసిన దాన్ని తీసుకొచ్చి నువ్వు అప్లోడ్ చేసేస్తున్నావు. అలా అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే అది రీయూజర్ కంటెంట్ అవుతుంది. సో ఏంటంటే అలా అప్లోడ్ చేయకండి. అలా చేసినంత మాత్రాన మనం ఇప్పుడు ప్రజెంట్ అవుతుంది, ఇంకా పెరుగుతారు. చాలామంది చెప్పారు నాకు పెరిగింది, ఇలాగా సబ్స్క్రైబ్ మానిటైజ్ కూడా అయిపోయిందని. ఒకసారి మానిటైజ్ అయినా కూడా
ఒక్కసారి ఇదంతా యూజర్ కంటెంట్ అని తెలిసిన తర్వాత ఒక్కసారి ఛానల్ మానిటర్ చూసారంటే మీకు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా వెనక్కి వెళ్తుంది. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ఇక్కడ స్క్రోల్ అయిన ఇస్తాను చూడండి. ఒక ఛానల్ నేము 16,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ విధంగానే షార్ట్స్ ద్వారానే 16,000 సబ్స్క్రైబర్ వచ్చారు. అవి వచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం అయిపోయింది. అవి వచ్చిన అమౌంట్తో సహా మొత్తం అయిపోయి ఛానల్ టెర్మినేట్ అయిపోయింది. సో ఏంటంటే మీరు ఓన్గా మీరు క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే పెట్టండి. ఈ గ్రీన్ స్క్రీన్ కాన్సెప్ట్ అనేది అయితే మనకైతే వద్దు. ఎందుకంటే ఒక్కోసారి ఆ ఛానల్ కూడా టెర్మినేట్ అయిపోయే అవకాశం అయితే చాలానే ఉంది. సో ఏంటంటే మనం కావాలంటే మన స్టైల్లో మనం రీక్రియేట్ చేసుకొని పెట్టుకోండి, మీకు నచ్చిన కాన్సెప్ట్ కానీ లేదైనా సరే. అంతే తప్ప వాళ్ళు ఎవరు అప్లోడ్ చేసింది అయితే మీరు చేయొద్దు. ఓకేనా? గ్రీన్ స్క్రీన్ అనేది అయితే వీడియో అయితే వాళ్ళు ఇస్తారు, షార్ట్స్లో మనకు ఇస్తారు. యూట్యూబ్ ఇచ్చింది కదా మనం ఎందుకు చేసుకోకూడదు అని మీరు అనుకోవచ్చు. వాళ్ళు ఇస్తారు, కానీ మనం జాగ్రత్తగా చూసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసుకొని మనం అప్లోడ్ చేసుకుంటే మంచిది. సో నా మాట ఏంటంటే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అయితే చేయొద్దు, చేయకపోవడం మంచిది. ఓకేనా? ఈరోజు కాన్సెప్ట్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని యూట్యూబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవా ట్యూబ్ ట్యూట్స్. థ్యాంక్ యూ. జై హింద్. గుడ్ బై.